నమస్తే. ఇవాల్టి జీవన్ రేఖలో మడమ నొప్పులు వాటి పరిష్కారాల గురించి వివరించడానికి యశోద హాస్పిటల్ నుండి సీనియర్ డాక్టర్ దశరథ రామిరెడ్డి స్టూడియోలో ఉన్నారు. మీరు మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. హలో డాక్టర్ గారు, ఈ మడమ నొప్పులు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? అసలు సాధారణంగా ఒకటి ఒబేసిటీ, ఒకటి ఎముక బలహీనంగా తయారైనప్పుడు, లేదా ఎస్పెషల్లీ దీన్ని కాల్కేనియం బోన్ అంటాం అనమాట. హీల్ బోన్ అంటాం, కాల్కేనియల్ బోన్ అంటాం. దాని కింద అంటే మన బరువు అంతా కూడా నీ జాయింట్ తర్వాత ఎక్కువ వెయిట్ బేరింగ్ ఏరియా అనమాట హీల్. సో దాని కింద ఒక ఫ్యాట్ ప్యాడ్ ఉంటుందన్నమాట, అది ఇన్ఫ్లేమ్ అవుతుంది. దాన్నే మనము మెడికల్ భాషలో అయితేనేమో ప్లాంటార్ ఫేసిటిస్ అని చెప్పేసి, లేదా మన సామాన్య పరిభాషలో పేషెంట్ల భాషలో మాట్లాడాలంటే దాన్ని మడమ సోల అంటాం అన్నమాట. కారణాలు చాలా ఉన్నాయి. ఒక వచ్చిన వాళ్ళలో 100 మంది వస్తే కనీసం 90 మందికి ఒబేసిటీ వల్ల కానీ, హైపోథైరాయిడిజం వల్ల కానీ, వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ, లేదా ఆస్టియోపోరోసిస్ వల్ల, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్, ఒక్కొక్కసారి లంబోసాక్రల్ స్పైన్ అంటే L5S1 జంక్షన్, ఆ జంక్షన్ యొక్క ఇన్నర్వేషన్ రూట్ సప్లై ఎక్కడ ఉంటుందంటే హీల్లో ఉంటుందన్నమాట. ప్రాబ్లము నడుములో ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ హీల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు అంటే మేము ఏ కారణం కనిపించినప్పుడు ఒక్కోసారి పేషెంట్ని నడుములో ఎక్స్రే తీయించుకున్నామంటే వాళ్ళు మాకు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటి మేము హీల్ పెయిన్ అని చెప్తుంటే డాక్టర్ గారు నడుములో ఎక్స్రే తీస్తారని చెప్పేసి ఒకటే చెప్తాను. ఇక్కడ మీరు ఇంటి బయట ఒక బెల్ నొక్కితే ఇంటి లోపల బెల్ల ముగ్గుతుంది. అంటే దాని బెల్లకి, ఆ స్విచ్కి, ఆ బెల్లకి ఒక వైర్ అనేది అనుసంధానమై ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రతి ప్లాంటార్ ఫేసిటిస్ కేసు కూడా నడుము నుంచే రావాలి లేదు, రాకూడదని కూడా లేదు. వెరీ టిక్ పాయింట్ అనమాట. అంచేత ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ 5 కారణాలు. ఒక్కొక్కసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్, చిన్నపిల్లలు కూడా రీటర్ సిండ్రోమ్ అంటుంటాము వాళ్ళు, లేదా ఒక్కొక్కసారి గౌట్ వ్యాధి, యూరిక్ యాసిడ్ బాగా పెరిగినప్పుడు కూడా ఈ హీల్ పెయిన్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? ఇది మడమ నొప్పి అని ఎలా తెలిసేది? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి స్టార్టింగ్? సరే, బేసిక్గా వీళ్ళు పొద్దున్న కాలు లేచిన వెంటనే నేల మీద తొలి అడుగు వేయగానే విపరీతమైన నొప్పి వస్తుంది అనమాట. ఒక 10 అడుగులు 20 అడుగులు వేసే వరకు ఆ విపరీతంగా ఉంటుంది. ఏమిటంటే ఎలాగా నడాలి అని చెప్పేసి చాలా సతమతం అయిపోతూ ఉంటారు. విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. అక్కడ ఏమిటంటే ఆ ఫ్లూయిడ్ ఎక్యుములేట్ అయి ఉంటుంది అనమాట. ఆ పెయిన్ సబ్స్టెన్స్ పి అంటాం దాన్ని. అది ఎప్పుడైతే దాని మీద ప్రెషర్ పడిందో పేషెంట్ చాలామంది విలువలు ఆడిపోతూ ఉంటారు బాధతో. కొంతమందికి ఒక 10 అడుగులు వేసే వరకు, కొంతమందికి ఒక 20 నిమిషాలు, కొంతమందికి 1 అవర్ కూడా పడుతుంది అనమాట. సివియారిటీని బట్టి, ఆ ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది అనమాట. మరీ వర్స్ట్ కండిషన్లు ఏంటంటే ప్రతిరోజు ప్రతి గంట 24/7 ఆ పెయిన్ ఉంటుంది అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసుల్లో ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ ఒక 20 నిమిషాలు ఉంటాం, లేదా కొంతమందిలో ఏంటంటే కూర్చుంటావు చోట, ఇలా కూర్చుని ఒక పావు గంట తర్వాత, అరగంట తర్వాత లేచి నడుద్దాం అనుకుంటే కూడా తొలి 20 నిమిషాలు లేకపోతే తొలి 20 అడుగులు ఈ విధంగా నొప్పి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకో చిన్న డౌట్ అండి, అంటే వేసుకునే చెప్పల్స్ని బట్టి కూడా పెయిన్ ఉంటుందా? ఉంటుంది. అది ఏంటంటే చెప్పలేను కానీ చాలామంది ఈ హై హీల్ వాడుతూ ఉంటారు. ఈ పాయింటెడ్ ఇది ఉంటుంటుంది కదా, దాంతో ఏమవుతుందంటే ఎక్యూట్ యాంగిల్ వస్తుంది. యాంకిల్కి ఫుట్కి మధ్యన ఎంక్యూలకి స్ట్రెస్ అయ్యి లెగిమెంట్స్తో పెయిన్ వస్తుంది తప్ప హీల్ పెయిన్ కంటే వాళ్ళలో ఎక్కువ బ్యాక్ ఏకు లేదా ఫుట్ పెయిన్ వస్తుంది అనమాట. అంటే పాదం నొప్పి, ఇదేమో మడమ నొప్పి మనం మాట్లాడుకునేది, అది పాదం నొప్పి వస్తుంది. వాళ్ళకి క్రాంప్స్ రావడం కానీ, నడుము మీద అనూహ్యంగా ఒత్తిడి పెరగడం కానీ, లేదా మోకాళ్ళ మీద ఒత్తిడి పెరిగి ఇచ్చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. అంచేత ఆ హీల్ అనేది ఎవరికి కూడా ఒక 1/2 ఇంచ్ హీల్ వరకు పర్లేదు, కానీ హీల్ అనేది మాత్రం ఎవరికి కూడా మంచిది కాదు. అంటే ఇప్పుడు ర్యాంప్ షోలోనో లేకపోతే వేరే వేసుకుంటారు, ఆ ఫ్యాషన్ షో వరకే ఓకే, కానీ తర్వాత రెగ్యులర్గా మాత్రం వాడితే అది అంతా మంచిది కాదు. ఒక కాల్ రిసీవ్ చేసుకుందామండి. మీతో మాట్లాడడానికి ప్రకాష్ విజయవాడ నుండి వెయిట్ చేస్తున్నారు. ప్రకాష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం ప్రకాష్ గారు, నమస్కారం, చెప్పండి.
సార్ నాకు ఒక 2 days నుంచి 3 days నుంచి బ్యాక్ పెయిన్ బాగుంది సార్. ఆ తర్వాత నేను టాబ్లెట్ ఇస్తున్నాను సార్. నేను అల్ట్రాసెట్ అని ఒక డాక్టర్ గారు ప్రొవైడ్ చేస్తే నేను రాత్రి వేసుకుని సార్ కొంచెం బెటర్ సార్. మరి మీరు ఏమైనా సలహా ఇస్తారా? నేను డయాబెటిక్ పేషెంట్, హార్ట్ ప్రాబ్లం. మీ ఏజ్ ఎంత అండి ప్రకాష్ గారు? సార్ మీ ఏజ్ ఎంత? సార్ నేను 56 సార్. 56 అండి. డయాబెటిక్ పేషెంట్ అండ్ డయాబెటిక్ అంటే ఒక్కొక్కసారి నడువు నొప్పి అనేది సాధారణంగా ప్రతి ముగ్గురులో ఒకరికి వస్తూ ఉంటుంది. పెద్ద అంటే ఎక్యూట్ పెయిన్ లేకపోతే కాళ్ళు తిమ్మిరి లేదా కాళ్ళు లాగడము ఇటువంటి సమస్య ఉంటే వరి అవ్వాలి తప్ప చిన్న చిన్న నడుము నొప్పులు మీరు చూసినట్టు మీరు ఆల్రెడీ మీరు డాక్టర్ గారిని కలిసారంటున్నారు. సింపుల్ పెయిన్ కిల్లర్తో తగ్గిపోతుంది. తగ్గకపోతే దాన్ని ఇవాల్యుయేట్ చేయించుకోవడం అవసరం అవుతుంది. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసిన మందులు మంచి మందులే, చూడండి ఒక 5 days వాడండి. తగ్గకపోతే విజయవాడలో మీరు కలిసిన డాక్టర్ గారిని కలియండి, ఒకసారి ఇవాల్యుయేషన్ చేస్తారు. మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి కొంచెం అశ్రద్ధ చేయొద్దు అంతే. ఈరోజు మనం మడమ నొప్పి గురించి డిస్కస్ చేస్తున్నాం. స్త్రీలు పురుషులలో ఇద్దరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు స్త్రీలలో ఎక్కువ వస్తుందండి. ఈ మధ్య కాలంలో దాని చాలా ఎక్కువ పెరిగింది అనమాట. ఎస్పెషల్లీ ఒకటి కారణం ఏంటంటే మన స్టూడియోలోనే వేరే స్టూడియోలో కూడా ఈ మనది ఏమైందంటే ఈ కంట్రీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ కంట్రీ కింద తయారైపోయింది. హైదరాబాద్ అనేది డయాబెటిక్ సిటీ అలా అయిపోయింది. అలాగే మొత్తం కంట్రీ మొత్తం మనకి ఎంత ఎండ ఉండి కూడా సూర్యుడు ఉండి కూడా 2 అదృష్టం తెలియదు కానీ ఈ పాపులేషన్లో ఒబేసిటీ బాగా పెరిగిందండి. 3 వైటమిన్ డి డెఫిషియన్సీ ఏదైతే చెప్పినది వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే వాళ్ళ ఆస్టియోపోరోసిస్ వల్ల కొంతమందిలో ఏంటంటే ఈ రొమటాయిడ్ ఫ్యాక్టర్ మనలో కూడా ఈ రొమటాయిడ్ కేసు కొంచెం ఎందుకంటే వెస్ట్లో చూసుకుంటే చాలా నెగ్లిజిబుల్ అయినా కూడా ఇప్పుడు ఈ ఎయిర్ కండిషన్లు వాడడం వాటి వల్ల కొంటే కొంత చలికి ఎక్స్పోజర్ వల్ల రొమటాయిడ్ డిసీజెస్ పెరగడము, నాన్ వెజిటేరియన్ కన్జంప్షన్ వల్ల యూరిక్ యాసిడ్ పెరగడము ఈ వాటి వల్ల కూడా ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా ఫుట్వేర్ అంటే మనకి స్టైలిష్ ఫుట్వేర్ చాలా వచ్చింది తప్ప మన కంఫర్ట్ లేదు. చాలామందికి ఇప్పటికీ కూడా మనం బాధపడుతుంది ఏంటంటే చాలామంది బాగున్నాయని కొనుక్కుంటారు షూస్, కంఫర్ట్గా ఉన్నాయో లేదో చూస్తారు. అది పెద్ద ఇదనమాట. మన వారి షూ తీసుకునేటప్పుడు కానీ లేదా ఫుట్వేర్ చూసినప్పుడు కానీ మనకి ఎంత కంఫర్ట్గా ఉన్నాయో చూడాలి తప్ప ఓకే లుక్ వైజ్ బాగుండాలి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది కొంతవరకు కానీ బాగుండి మనకు పట్టేసి లేకపోతే హీల్ సరిగ్గా లేకుండా పాయింటెడ్ షూ హీల్ తోటి అన్నీ ఉంటే కూడా దానివల్ల సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకోటి ఏజ్తో ఏమైనా సంబంధం ఉంటుందా అండి? అంటే ఈ కొంతమందికి సాధారణంగా 40-45 సంవత్సరాల తర్వాత ఎక్కువ చూస్తుంటాము. కానీ ఈ మధ్యకాలంలో చూసేవాళ్ళు ఈ ఒబేసిటీ పెరగడం వల్ల, ఈ హైపోథైరాయిడిజం వల్ల, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ వల్ల ఎక్కువసేపు ఈ సాఫ్ట్వేర్స్ రంగంలో ఉండేవాళ్ళు ఎక్కువసేపు కంప్యూటర్లో కూర్చునే వాళ్ళు L5S1 ఎక్కడైతే కంప్రెషన్ ఉందో ఆ కంప్రెషన్ వల్ల కూడా హీల్ పెయిన్ రావడం అన్నది మనం 20 to 23 years ఏజ్ పేషెంట్లో కూడా చూస్తున్నాము. కానీ ఇది ఎక్కువ బేసిక్గా 70% అబవ్ 40 years మనం చూస్తామండి కేసెస్. ఇంకోటి ఎలాంటి మెడికల్ కండిషన్స్ వల్ల మెయిన్గా ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? చెప్పాను ఆల్రెడీ. ఒకటి హైపోథైరాయిడిజం, వన్ ఆఫ్ ద ఇదనమాట. ఎక్కడ వేగ్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది హైపోథైరాయిడిజం వల్ల, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, ఆస్టియోపోరోసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ వ్యాధి, ఇంకా కాకుండా మనం తెచ్చుకున్న వ్యాధి ఒకటి ఏంటంటే ఒబేసిటీ వల్ల, రాంగ్ ఫుట్వేర్ వల్ల. 2 ఎక్కువ దూరం ప్రయాణించిన వాళ్ళలో వెన్నుపూస కదిలినప్పుడు L5S1 ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఈ హీల్ పెయిన్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలా కాకుండా ఇంకా కొన్ని మెడికల్ కండిషన్ ఉన్నాయి. చిన్న పిల్లల్లో అయితేనేమో అదే రొమటాయిడ్ ఆర్థరైటిస్ సిండ్రోమ్ అని చెప్పంటుంటారు, వీళ్ళలో కూడా అది కొంచెం రేర్ చూసుకుంటే మన ఇండియన్ పాపులేషన్లో తక్కువ. రీసెంట్గా అంటే మీరు సీనియర్ డాక్టరు, ఎలాంటి పేషెంట్స్ని ఈ ప్రాబ్లంకి సంబంధించి ఎలాంటి వాటి వల్ల ఎక్కువగా మీ దగ్గరికి వస్తున్నారు? మీరు చూసేది ఎక్కువ ఆస్టియోపోరోసిస్, వైటమిన్ డి డెఫిషియన్సీ, హైపోథైరాయిడిజము, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో ఇది ఎక్కువ కనిపిస్తుందండి. అండ్ కొన్ని కేసుల్లో డెఫినెట్గా ఈ లంబోసాక్రల్ కంప్రెషన్ అంటే రూట్ కంప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూడండి మన ఏదైనా పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఈ గుళ్ళు గోపురాల మీద లైట్స్ ఉంటాయి, సీరియల్గా వచ్చి వెలుగారిపోతుంటాయి అనమాట. ఏ లైన్కి పవర్ సప్లై ఇదవుతుందో ఆ లైన్ వెలుగుతూ ఉంటుంది. అదేవిధంగా
L5S1 వస్తే మొత్తం అంతా కాల్ అంతా రావాలి. కానీ ఏమవుతుందంటే మన హీల్ అంటే అన్ఫార్చునేట్ అంటే ఆ ఏరియా బాగా ప్రోన్ ఏరియా అన్నమాట. ఆ డిస్క్ బయటకు వచ్చినప్పుడు ఆ L5S1 ఏరియా ఎక్కడైతే మనకి ఇన్నర్వేషన్ ఉందో, ఎస్పెషల్లీ మనకి పాదం కింద ఎక్కడ ఆ మడమ దగ్గర తప్పలేదు, అది మెయిన్ ఏరియా అనమాట. ఆ ఏరియా కంప్రెస్ అయితే పైన ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒక కాల్ రిసీవ్ చేసుకుందామండి. చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం వైజాగ్ నుండి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. నాకు వేళ్ళు నొప్పులుగా ఉంటాయి. నా ఏజ్ 52 years. నాకు షుగర్ హలో చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, వింటున్నాను. అయితే ఆడియా ఫ్యాక్టర్ అని రాశారు డాక్టర్ గారు, అది నార్మల్ ఉంది. అయితే తర్వాత ఏమో మీరు ఇప్పుడే చెప్పారు ఏదైతే గౌట్స్ అది కూడా చేయించామండి. యూరిక్ యాసిడ్ అది కూడా నార్మల్ ఉంది. 3.4 to 7 నార్మల్ అన్నారు. 5.5 ఉందండి mg. ఓకే నార్మల్, అది కూడా నార్మల్, కంగారు పడక్కర్లా. ఓకే, నొప్పిగా ఉంటాయండి. అంటే మీకు చేతి వెళ్ళండి కాలి వెళ్ళండి, ఏ వేళ్ళు ఎక్కువ ఉన్నాయండి? చేతి వెళ్ళండి. ఒక కుడి చేయి రైట్ హ్యాండ్ ఎక్కువగా ఉంటుంది, ఎడం చేయి అంత కొద్దిగా తక్కువ ఉంటుంది. కాళ్ళ వేలు కూడా కొద్దిగా తక్కువే ఉంటుంది. ఏం పని చేస్తారు సుబ్రహ్మణ్యం గారు, ఏం పని చేస్తారు మీరు? నేను ఫోటోగ్రఫీ చేస్తాను. ఓకే, డయాబెటీస్ ఏమైనా ఉందండి? ఉందండి. ఎంతకాలం నుంచి ఉందండి? 15 years నుంచి. ఓకే, అంటే ఒక్కొక్కసారి ఏమిటంటే మీ వయసు ఆల్రెడీ 50+ అని చెప్తున్నారు. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్లో కూడా ఉంటుంది, కానీ ఒక్క చేతికి రాదు, 2 చేతులకి రావాలి. అంటే కుడి చేతికి రాకూడదు. ఏం చేతంటే చాలామంది మన పాపులేషన్లో 95% కుడి చేయి వాడుతుంటారు, కాబట్టి కుడి చేతికి అంత తొందరగా వచ్చే ఆస్కారం లేదు. బహుశా ఒక్కొక్కసారి మోనోఆర్టికులర్ పాలిఆర్థరాలజీ అంటుంటాం, అంటే ఒకేసారి మోనోఆర్టికులర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి. కానీ మీరేమో జాయింట్స్ చాలా ఉన్నాయి అంటున్నారు. అంటే ఒక్కసారి మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయడం అవసరం. ఎంచేతంటే అది మిగతా జాయింట్లకు కూడా పాకకుండా మనం ముందే దాన్ని ప్రొఫైలాక్సిస్ చేసుకోవడం చాలా మంచిది. వైజాగ్లో ఉన్నారు కాబట్టి మీరు అక్కడ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కాంటాక్ట్ చేయండి, మీకు ఎవాల్యుయేషన్ చేస్తాను. అంటే రొమటాయిడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉన్న వాళ్ళందరికీ కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ లేదని అనుకోకూడదు. దానిని సీరో పాజిటివ్, రొమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటే వాళ్ళు సీరో పాజిటివ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ అంటుంటాం, లేని వాళ్ళకు కూడా సీరో నెగిటివ్ అంటుంటాం అనమాట. అంచేత లేదు అనుకుంటే ఒక విధంగా ఒక మంచి విషయం, కానీ ఒకసారి మిగతా ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. ఎందువల్ల వస్తుంది, ఏఎస్ఓ టైటర్ ఎలా ఉంది, ఎల్ఈ సెల్స్ ఎలా ఉన్నాయి, లేదా ఆస్టియోపీనియా ఉందా, లేకపోతే వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయి చూసుకుని ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు వైజాగ్లో ఉన్నారు కాబట్టి మీరు దగ్గర కేజీహెచ్లో కానీ లేకపోతే వేరే డాక్టర్ కానీ కాంటాక్ట్ చేయండి, మీ సమస్య పరిష్కారం చూపిస్తారు. ఇంకోటి స్పర్ అని విన్నామండి, అదేంటండి అసలు? నేనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మీరే అడిగారు. ఈ స్పర్ అంటే యాక్చువల్గా ఈ హీల్ బోన్ చెప్పాను కదా, కాల్కేనియం కింద చిన్న ఈ చిలక ముక్కు ప్యారెట్ బీక్లా ఉంటుందన్నమాట. చిన్న ఒక 1/2 సెంటీమీటర్ ఉంటుందన్నమాట. అది చూసుకుంటే చాలామంది నాకు దీనివల్ల నొప్పి వస్తుందేమో అని చెప్పి అంటుంటారు. సాధారణం ఎక్స్రేలో కూడా కొంతమందికి ఒక 1/2 సెంటీమీటర్ కానీ లేదా 1/4 సెంటీమీటర్ కానీ బీక్ ఉంటుంది. చాలామందికి మొద్దుబారి ఉంటుందన్నమాట. మొద్దుబారి అంటే అది చాలా ఒక టిప్, దాన్ని ఎలా చెప్పారంటే మనం బొగడ టైప్లో ఉంటుందన్నమాట. చిన్న ఈ డోర్కు ఉండే చిన్న నాబులాగా ఉంటుందన్నమాట. కానీ కొంతమందికి ఏంటంటే చాలా షార్ప్గా ఉంటుంది, హుక్లా ఉంటుందన్నమాట. వాళ్ళంటే డాక్టర్ గారు నాకు ఆ ఏరియాలో పెయిన్ వస్తుందని చెప్పి అంటున్నారు. ఇంచేతంటే ఎప్పుడు కూడా ఒక ప్రొజెక్షన్ బయట ఉన్నప్పుడు మన వెయిట్ అంతా చేస్తున్నప్పుడు ఆ స్పర్ ఉంటుంది. బట్ కొంతమందికి స్పర్ ఉన్నా కూడా నొప్పి రాదు, ఆ ఏరియాలో నొప్పి వేరే చోట నొప్పి వస్తూ ఉంటుంది. అంచేత స్పర్ ఎక్స్రే ఫైండింగ్ తప్ప క్లినికల్గా దానికి పెద్ద వాల్యూ లేదు. కానీ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం చాలామంది అంటే ఈ ప్లాంటార్ ఫేసిటిస్కి బేసిక్గా మా డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర కూడా పూర్తిగా క్యూర్ చేసే సాధనం అయితే మా దగ్గర ఇంతవరకు ఎవరి దగ్గర రాలా. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎలా కంట్రోల్ చేస్తామో దీన్ని కూడా అదేవిధంగా కంట్రోల్ చేయ తప్ప క్యూర్ అనేది చాలా ఇదనమాట. 100 మంది పేషెంట్లు వస్తే చాలామంది 90% ఆఫ్ పేషెంట్స్ 2-3 సార్లు మా దగ్గరికి వచ్చి తగ్గకపోతే ఇంకో డాక్టర్ కానీ అంటే వాళ్ళు యాంగ్జైటీ అవనివ్వండి లేదా తగ్గడం లేదు, ఈ డాక్టర్ గారు సరిగ్గా చూసారా లేదా మందులు తగ్గినా కానీ వీ షుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్. ఇంకేంటంటే మనకు సమస్య పరిష్కారం రావాలి. నన్ను వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళని చెప్పి మనం ఫీల్ అవ్వకూడదు, పేషెంట్ బాగుండాలి. కొంతమందికి ఏంటంటే ఒక ఎనాల్జెసిక్ మ్యాచ్ అవ్వకపోవచ్చు,
ఆ ఎనాలిసిస్తో పని చేయకపోవచ్చు, వేరే ఎనాలిసిస్కి ఇస్తే అతను సెట్ అవుతుంది. అది నేను రాయకపోవచ్చు, వేరే సమ్ XYZ డాక్టర్ రాస్తే అది ఫిట్ అవుతుంది. డాక్టర్ గారి దగ్గర తగ్గింది అని చెప్పి అంటున్నాను. ఇట్స్ ఓన్లీ లక్ అంతే కాదు, అనిపించాను. ఇంకేదంటే ఏ పేషెంట్ కన్నా కూడా తగ్గాలని చెప్పి ప్రతి డాక్టర్ కోరుకుంటూ ఉంటారు. బట్ ప్లాంటార్ ఫేషియటిస్ పేషెంట్లు చాలామంది రిపీటెడ్గా చూస్తే వాళ్ళ దగ్గర ఒక 10-15 మంది డాక్టర్ కన్సల్టేషన్స్ ఉంటాయన్నమాట. అంటే అది ఎంత నాగింగ్ పెయినో మనం అర్థం చేసుకోవాలి. ఇందాక మనం ఈ బీక్ గురించి చెప్పాం కదా, ఆ ప్యాడ్ బీక్, దానివల్ల పేషెంట్కి ఏంటంటే ఓకే నీకు ఉంది, దానివల్ల ఏం చెప్తే పేషెంట్ నాకు ఉంది కదా అని చెప్పి అట్లీస్ట్ కొంచెం కన్విన్స్ అవుతాడు అనమాట. లేకపోతే ఈ పేషెంట్ డాక్టర్ గారు ఏమీ లేదన్నారని చెప్పేసి అంటుంటారు. ఓకే, మడమ నొప్పికి నివారణ మార్గాల గురించి డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.